వ్రతం రాబోతుంది కదా, దాని గురించని ఆన్లైన్ లో షాపింగ్ చేశాను. చూడండి ఎన్ని చేశానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఆన్లైన్ లో మొత్తం షాపింగ్ మొత్తం ఆన్లైన్ లోనే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని చూద్దామా. అమ్మవారిని ఆర్డర్ పెట్టాను. ఒక్కసారి అమ్మవారిని చూద్దాము. నాకు ఇది వచ్చేసి 1100 పడ్డది. నాకు ఇది ఆన్లైన్ లో 1100 పడింది గాయస్. చూడండి అమ్మవారిని చూడండి. ట్రాయ్ సాక్షాత్తు అమ్మవారి మన ఇంటికి వచ్చినట్టు లేదా? అందరూ ఒక నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు, సూపర్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఇది కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి అమ్మవారి ఫేస్ చూడండి ఎలా వచ్చిందో. ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా. వావ్ సూపర్ ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు చూడండి కళ ఎంత అందంగా ఉందో. చాలా కలర్ఫుల్ గా అమ్మవారి సాక్షాత్ ఎంత కళగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. బాగున్నారా అమ్మవారు? మా తర్వాత అమ్మవారి బ్యాక్గ్రౌండ్ గురించి ఒక పోస్టర్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ఆన్లైన్ లో. చూడండి ఎలా ఉందో. చూడండి ఓపెన్ చేస్తున్నా. ఇవి కౌస్ వచ్చి కౌస్. నెక్స్ట్ వచ్చేసి గణేశుడు వచ్చాడు. చూడండి గణేశుడు బాగుందా? మీ అందరికీ నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానో కూడా మీకు ఒక వీడియో ఫుల్ లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. ఇది బాగుందా? ఇది అమ్మవారి బ్యాక్గ్రౌండ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఎలిఫెంట్స్ లేకపోతే ఎలా? అమ్మవారికి ఎలిఫెంట్స్ ఉండాలి కదా, అందుకని చిన్న ఎలిఫెంట్స్ ఒకటి ఆర్డర్ పెట్టా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, కాకపోతే చిన్నగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎలిఫెంట్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి చాలా చిన్నగా ఉన్నాయని వాటిని పెట్టుకోవడానికి చిన్న స్టాండ్స్ అంటే క్యాండిల్ స్టాండ్స్ లాంటివి ఆర్డర్ పెట్టాను. ఇలా పెడదాం అన్నట్టు అమ్మవారికి. నేను ఫుల్ ఆఫ్ చేస్తాలేండి వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూడండి. ఇవి నాకు 4 వచ్చాయి. ఇవి వచ్చేసి నాకు 250 రూపీస్ పడ్డాయి. ఇవి నాకు 250 రూపీస్ పడ్డాయి. ఎలిఫెంట్స్ వచ్చేసి 150 రూపీస్ పడ్డాయి. చాలా తక్కువ కాస్ట్ లోనే తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ ఎందుకు అన్నట్టు పెట్టలేదు. ఎలా వస్తే తెలియదు కదా. నెక్స్ట్ అందరికి తాంబూలాలు ముత్తైదువులకి ఇవ్వాలి కదా, అందు గురించనే జాకెట్ పీస్లు ఆర్డర్ పెట్టాను. చూడండి ఎలా వచ్చాయో ఆన్లైన్ లో. చూడండి ఒక్కసారి చూడండి బాగున్నాయా. ఇంకా పెట్టాలి. ఇక్కడ పెట్టానవి ఇదిగోండి ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. అవి సరిపోవని మళ్ళీ ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను. చూడండి ఎలా వచ్చాయో బాగున్నాయా. ఒక్కసారి చూద్దామా. చూడండి మీరందరూ చూడండి ఇలా వచ్చాయి. నాకు ఇవి వచ్చేసి 400 పడ్డాయి. ఇవి వచ్చేసి 350 రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్డర్ పెట్టాను. ఏంటో చెప్పుకోండి చూద్దాం. తెలియదు కదా, నేనే చెప్తా. దీపాలు ఆర్డర్ పెట్టాను. అమ్మవారికి దీపాలు లేకపోతే ఇలా, అందుకనే లోటస్ దీపాలు ఆర్డర్ పెట్టాను. చూడండి ఇలా వచ్చాయో. అమ్మవారి డెకరేషన్ కనే కాదు, అమ్మవారికి దీపాలు కూడా కొత్తవి కొనాలని కొన్నా. చూడండి ఒక్కసారి ఇలా వచ్చాయో. దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటో చూడండి, చెప్పండి చూద్దాం. గెస్ట్ మీ, నో గెస్ట్ ట్రాయ్. ఇది కోకోనట్ బ్రేక్ చేయడానికి, అంటే కొబ్బరికాయలు కుట్టాలి కదా, రథం అనేక కొబ్బరికాయలు కుట్టుకోవడానికి ఒక స్టాండ్ అనేది ఉండాలి కదా, అందుకని ఇది ఆర్డర్ పెట్టాను. ఇది నాకు వచ్చేసి 250 రూపీస్ పడ్డాది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అమ్మవారిని కూర్చోబెట్టడానికని స్టాండ్స్ పెట్టాను. చూద్దామా ఎలా వచ్చాయో. చూడండి చిన్న స్టాండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. నేను చాలా హైట్ ఉంటాయి అనుకున్నా. ఓకే ఏం కాదులేండి, 1 by 1 ఒకదాని మీద ఒకటి పెడితే ఇదే బాగుంటుంది. ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. ఫుల్ ఆఫ్ చూద్దండి మీరు ఒకసారి. నేను వరలక్ష్మి వ్రతాన్ని పెడతా, ఎలా చేసుకున్నానో కూడా పెడతానే. ఇంకొకటి ఇదేంటో చెప్పుకోండి, మీకు తెలియదు కదా. అమ్మవారి డెకరేషన్ గురించి అని దీపాలు ఇందులో లోటస్ వేసేసి దీపాలు పెడదామని పెట్టా. చూడండి ఒకసారి ఇలా వచ్చాయో. ఆ లోటస్ పెట్టేసి ఇంకా కొన్ని రాలేదు ఐటమ్స్, అవి తర్వాత లాగ్లో చేస్తా. ఇవి చూడండి 2, ఇది ఒకటి పెట్టా. ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అమ్మవారికి చూద్దామని. హలో, ఇంకొకటి వచ్చేసి అమ్మవారికి చూపించడానికి సారీ ఆర్డర్ పెట్టాను. చూడండి ఇలాంటి సారీ ఆర్డర్ పెట్టాను. సారీ నెక్స్ట్ సారీకి బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వచ్చింది. అమ్మవారికి వడ్డానం కూడా ఇచ్చేసారు వాళ్ళు. బాగుందా సారీ?
ఇంకా ఒకటి కొన్నాను, అది ఇంకా ఇప్పుడు తీసుకుని రాలేదు, అది తర్వాత లాగ్లో చేస్తా ఫ్రెండ్స్. దేవుడికి మనం గోల్డ్ కొనాలి కదా కాసు, ఆ కాసు నేను తర్వాత మీకు తర్వాత లాగ్లో చూపిస్తా. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం గురించి మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ మీకు వస్తుంది, నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్.